వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి అలర్ట్ అయ్యారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై అత్యవసర సమీక్ష నిర్వహించారు. మంత్రులతో ఫోన్లో రివ్యూ చేసి అప్రమత్తం చేశారు. జిల్లాలో కలెక్టర్లు, ఎస్పీలు, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు 24 గంటలు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. సెలవులు పెట్టొద్దని, సెలవుల్లో ఉంటే రద్దు చేసుకుని పనుల్లో నిమగ్నం కావాలని అన్నారు. వాయుగుండం కారణంగా హైదరాబాద్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ఉదయం మొదలైన వాన ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. ఇక మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో సిటీలో అతి భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రజలు అవసరమైతేనే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. తెలంగాణ వ్యాప్తంగా 8 జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అత్యవసరమైతే ప్రజలు బయటకు రావాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అల్పపీడనంగా మారుతున్నట్లు వెల్లడించారు. అరేబియాలోని ఆస్నా తుఫాను ప్రభావం తెలుగు రాష్ట్రాలపై లేదని తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. ఆలేరు నియోజకవర్గంలోని పెద్ద చెరువు కట్ట తెగిపోయింది. తొలుత చిన్నగా పడిన గండి క్షణాల వ్యవధిలోనే అందరూ చూస్తుండగానే పెద్దగా మారిపోయింది. చెరువుకు గండి పడడంతో సమీప గ్రామాల ప్రజలను అధికారులు అలర్ట్ చేశారు. భారీ వర్షాలతో హైదరాబాద్, శ్రీశైలం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నల్లమల అటవీ ప్రాంతంలో అక్కడక్కడ కొండ చర్యలు విరిగిపడడం, రోడ్డు డ్యామేజ్ కావడంతో వాహనాలు నిలిచిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే ప్రయాణికులు తమ ప్రయాణాన్ని కొన్ని రోజులు వాయిదా వేసుకోవాలని పోలీసులు సూచించారు. ఖమ్మం జిల్లాను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వాన బీభత్సంతో పలు ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. వర్షాల కారణంగా వైరా రిజర్వాయర్ 20 అడుగులకు చేరుకుంది. మణుగూరు మండలం జల దిగ్బంధంలో చిక్కుకుంది. నగరం అంతా చెరువును తలపిస్తోంది. దీంతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. సూర్యాపేట జిల్లా కోదాడలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొరలుతున్నాయి. వరద నీటిలో కార్లు, బైక్లు, ఆటోలు వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. కారులో ఓ మృతదేహం ఉన్నట్లు అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. అనంతగిరి, మేళ్ల చెరువు రహదారులపై పూర్తిగా రాకపోకలను నిలిపివేశారు. కోదాడ పెద్ద చెరువు మత్తడి పొంగ పొరలతంతో నయగర్ జల దిగ్బంధంలో చిక్కుకుంది. లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. పై ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో వర్షం సృష్టించిన బీభత్సం అంతా ఇంత కాదు. ఏకంగా నెల్లికుదురు మండలం జల దిగ్బంధంలో చిక్కుకుందని చెప్పాలి. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రావిరాల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగులో వరద ఉధృతి కారణంగా దాదాపు 11 మంది అందులో చిక్కుకుపోయారు. అయితే వారిని రెస్క్యూ సిబ్బంది జేసీబీ సాయంతో సురక్షిత ప్రాంతానికి తీసుకొచ్చారు. హైదరాబాద్ గాజుల రామారంలో విషాదం చోటు చేసుకుంది. 2 పిల్లల్ని చంపి ఆత్మహత్య చేసుకున్నారు దంపతులు. ఆర్థిక ఇబ్బందులతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. మంచిర్యాలకు చెందిన వెంకటేష్, వర్షిణి దంపతులకు 2 పిల్లలున్నారు. తాము చనిపోతే పిల్లలు అనాథలవుతారని భావించి వారిద్దరిని చంపి ఆత్మహత్య చేసుకున్నారు. జూబ్లీహిల్స్ లోని టానిక్ వైన్ షాప్ లైసెన్స్ గడువు కంప్లీట్ అయింది. అందుకే క్లోజ్ చేస్తున్నట్లు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కేబీ శాస్త్రి వెల్లడించారు. టానిక్ లైసెన్స్ గడువు నేటితో ముగిసిందని తెలిపారు. వారు రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకున్న పరిశీలించి తిరస్కరించామని పేర్కొన్నారు. ప్రస్తుతం షాప్లో 1.5 కోటికి పైగా విలువైన మద్యం ఉండే అవకాశం ఉందని అన్నారు. లెక్కలు పూర్తయ్యాక మద్యాన్ని సమీప షాపులకు పంపిస్తామని తెలిపారు.